శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువుగారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి దైవం పట్ల అనేక రకాలుగా భక్తి భావం పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరగని పనులు ఏమన్నా వీరికి జరుగుతాయి. ఇప్పటి వరకు కళ్ళకి కనిపించని విషయాలు ఏవైతే ఉన్నాయో, అబ్బా మనకి ఇవేవి అక్కడికి రావట్లా అనే నిరాశ నిస్పృహలతో ఉన్న వారికి ఒక్కసారిగా ఏదో అద్భుతం జరిగినట్టుగా కనిపిస్తుంది. ధనము పెద్ద మొత్తంలో వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, సన్మాన సత్కారాలు అందుకుంటారు, మాట తీరు చాలా చాలా బాగుంటుంది, అనేక విధాల సంతానం బాగుంటారు, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతారు, అలాగే పిత్రార్జితాలు బాగా వస్తాయి. ఇది కూడా చాలా ఆనందించదగ్గ విషయం. అన్ని విధాలుగాను గురుగ్రహ ప్రభావం చేత మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కృతజ్ఞతాపూర్వకంగా గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అలాగే ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. ముఖ్యంగా తండ్రి గారిని చాలా గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఇది చెప్పదగ్గ సూచన, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, పరిహారం చేసుకోవాల్సినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీ శాయశక్తులా కష్టపడండి. ఇప్పుడు ఉన్న స్థితి కన్నా అధికమైనటువంటి ఉన్నతిలోకి మీరు ఖచ్చితంగా వెళ్తారు. ఇది చాలా చాలా ఆనందించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.